వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య రీతిలో ఓ వివాదంలో చిక్కుకోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై విమర్శలు చేసినప్పుడు, ముఖ్యంగా ఆధారాలు లేని విమర్శలు చేసినప్పుడు మీడియా కుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇవాళ అంతా మీడియా నిలువునా చీలిపోయింది. మీడియా రాజకీయ రంగులు పులుముకొని ఉందని అన్నారు. మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అనుకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే? తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం దేం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా.